అసైన్మెంట్ కమిటీలు తీసుకొస్తాం, దేశంలోనే అరుదైన చట్టం, త్వరలోనే ఇందిరా డైరీ పథకం, ప్రతి రైతుకు ఉచితంగా 2 గేదెలు ఇస్తాం. అబ్బో, ఆహా, ప్రతి రైతుకు రెండు గేదెలు ఇస్తారంట. రైతు భరోసా అయ్యే నీకు చేతగాదీలకు కానీ ప్రతి రైతుకంటే 2 బర్రెలు ఇస్తారంట. ఎవరు? మన బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఎవరికి ఇస్తావు అన్న బర్రెలు? ఎవరికి ఇస్తావు? ప్రతి రైతుకంటే 70 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ తెలంగాణలో. 70 లక్షల మంది రైతులు. 70 లక్షలు అంటే 1,40,00,000 బర్రెలను నువ్వు పంపకాలు చేయాలి. మరి చేస్తావా? ఒక్కొక్క బర్రెకు ఈజీగా అయ్యాలి రేపు 60 నుంచి 70,000 మంచి పాలిచ్చేటువంటి బర్రె గేదె. ఇక గేదె అంటే మనం ఊరల బర్రె అని అంటారు. నువ్వు అన్ని పైసలు పెట్టి ఇస్తావా? ఎకరానికి 7,500 రూపాయలు మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఇవ్వలేకపోతున్నారు. మీరు ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిర్రు. ఇచ్చిన వాళ్ళకు కూడా 7 మొత్తంలో ఇచ్చిన పంపకాల్లో 10% మంది కూడా చక్కగా రాలేదు. మీరు ప్రతి ఇంటికి ప్రతి రైతుకంట ఉచితంగా 2 గేదెలు ఇస్తారంట. ఇక మీరు ఇచ్చినట్టే, మేము తీసుకున్నట్టే, పాలు వెండుకున్నట్టే, కాసుకొని తోడేసుకున్నట్టే, పెరుగు గడ్డలు తిన్నట్టే, ఇక డెవ్వని డేపినట్టే. ఇక మీరు ఎప్పుడు సరే, మనం వినుడు సరే, తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టుడు సరే. మస్తు సరిపోయింది. కాంగ్రెస్లో మొత్తం లంగముచ్చట్లకే ఎత్తుకున్నారు. భూభారతి దేశంలోనే అరుదైన చట్టం అంట. అసలు మీకు అర్థం కావట్లేదు కానీ భూభారతి కొత్తగా తెచ్చింది ఏం కాదు. ధరణిని పేరు మార్చిరు, పోర్టల్ మార్చిరు, అంతే. సేమ్ కథ మొత్తం ఉన్నది. లేదో తన మార్కు చూపించుకోవాలి కాబట్టి ఒక కథ పెట్టిర్రు. దానికోసం ఒకటే ప్రచారం చేస్తున్నాడు పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనకు కూడా అర్థమవుతుందో అర్థమవుతలేదు ఆ భూభారతి. ఒకటే ప్రచారం, ఏడమ్మాయికి దొరికితే ఆడ దేశంలోనే తోపు చట్టం. ఈ చట్టం దేశంలో మనం తప్ప ఎవరు చేయలేడు, ఏ మోతవారి ఈ చట్టాన్ని తయారు చేయలేడు, అంత అద్భుతమైన చట్టం తెచ్చినామని చెప్తా ఉన్నారు. మన చట్టం వల్ల ఎవరికి ఏ రకంగా కూడా ఉపయోగపడతలేదు. ఇందిరా డైరీ తెస్తారంట. మదర్ డైరీలు అన్నీ బొంద పెట్టిరు. ఇందిరా డైరీ, సోనియా డైరీ, రాహుల్ గాంధీ డైరీ, రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ డైరీ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ డైరీ, ఇట్లాంటి డైరీలు పెట్టిరు. అన్నీ తెలంగాణకు ఏం చెప్తుర్రా అంటే ఒక పేరు మార్చుకుంటే కూర్చురు మీరు. నాకు తెలిసి కొత్తగా తెచ్చేది ఏం లేదు. ఆ ఉన్న డైరీలలో దాన్ని బొంద పెట్టి దానికి పేరు మార్చేస్తారు వీళ్ళు చూడరు చివరికి. ఇంతకుమించి చేసేది ఏమి ఉండదు.